విశ్వాన్ని తిలికిస్తే అత్యంత ఆశ్చర్యం అవుతుంది. ఐన్స్టైన్ అన్నటువంటి ఒక విజ్ఞాని E=mc² అనే సాపేక్ష సిద్ధాంతాన్ని కనుగొన్న ఓ మహా విజ్ఞాని ఒక మాట అన్నాడు. ఈ ప్రాపంచిక భౌతిక పదార్థాల వెనుక ఒక పరిపూర్ణమైనటువంటి మేధాశక్తి ఉంది అనే దానిలో ఆశ్చర్యం లేదు అని అంటాడు. చూడండి, ఈ విశ్వాన్ని ఎన్నో నక్షత్రాలున్నాయి, కోట్ల కొలది నక్షత్రాలున్నాయి, నక్షత్ర మండలాలున్నాయి, సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, భూగ్రహం ఉంది, ఎంతో దూరంలో సూర్యుడున్నాడు ఈ భూమికి. అయితే ఈ మధ్యలో విజ్ఞానులు ఈ భూమండలానికి ఆ సూర్యుని కంటే గాత్రంలో పెద్దనైనటువంటి నక్షత్రాలు కూడా ఉన్నాయి ఈ విశ్వములో అని తేల్చి చెప్పారు. ఇన్ని ఉన్నా ఒక గ్రహం మరొక గ్రహానికి ఢీకొనడం లేదు, ఒక నక్షత్రం మరొక నక్షత్రానికి ఢీకొనడం లేదు, తమ మార్గాన్ని తప్పి నడవడం లేదు, ఒక నిర్దిష్టమైన మార్గంలో ఒక నిర్దిష్టమైన రీతిలో నడుస్తూ ఉన్నాయి. అంటే అంత చక్కగా, అంత పకడ్బందీగా, అంత వ్యవస్థితంగా నడవాలంటే ఈ భౌతిక శక్తుల వెనుక ఏదో ఒక అవ్యక్తమైనటువంటి దివ్యత్వం, మహాశక్తి ఉంది అని ఊహకు అందుతుంది. సూర్యుని నుంచి భూమికి మహాశక్తి వస్తుంది కాంతి రూపంలో. దాన్ని సరిగా వినియోగించుకోవడం లేదు అని విజ్ఞానులు అంటున్నారు. ఒక రెప్పపాటు కాలంలో ఎంత శక్తి వస్తుంది అంటే 5 లక్షల వంతు అని అంటారు విజ్ఞానులు. దాన్ని సరిగా వినియోగిస్తే వేలాది సంవత్సరాలు కాంతిని మనము ఈ భూమండలం మీద వినియోగించుకోవచ్చు అని విజ్ఞానులు అంటున్నారు. 1 సెకండ్కు సూర్యుడు ఎంతటి కాంతిని బహిర్గతం చేస్తున్నాడంటే 4 × 10⁻26 జూల్ పవర్ అని అంటారు. అంతటి శక్తిని 1 సెకండ్కు బహిర్గతం చేస్తున్నాడంట. ఎంత అద్భుతాలు ఉన్నాయి ఈ విశ్వంలో. భూమండలం ఉంది. ఈ భూమండలంలో 3 వంతుల నీరు, 1 వంతు మాత్రమే భూమి ఉంది. ఈ భూమండలంలో 84 లక్షల జీవరాశులున్నాయని మహాత్ములు అంటున్నారు. దాన్ని స్థూలంగా విభజిస్తూ పోయినారు వాళ్ళు. ఈ 84 లక్షల జీవరాశులలో 9 లక్షలు జీవరాశులు జలచరాలని, 10 లక్షలు ఆకాశంలో ఎగిరే పక్షి జాతులని, 11 లక్షలు సూక్ష్మ క్రిములని, 20 లక్షలు మొక్కలు చెట్లు అని, 30 లక్షల జంతు జాలములని, ఇంకా 4 లక్షల మనుష్యులని, అంటే 4 లక్షల మానసిక స్థితులు ఉన్నటువంటి మనుషులున్నారు అని. ఇవన్నీ కూడితే 84 లక్షల జీవరాశులు అవుతాయి. ఇంత సంపదను పొంది ఉంది ఈ భూభాగం. ఇందులో మానవుడు ఉన్నాడు. ఈ భూభాగంలో అనుమానం పడుతున్నాడు మానవుడు. ఉపనిషత్తులు కూడా ఇదే మాట అంటాయి. అచింత్యమవ్యక్తమనంత రూపం శివం ప్రశాంతమమృతం బ్రహ్మయోనిం తథాది మధ్యాంత విహీనమేకం విభుం చిదానందమరూపమద్భుతం. కైవల్యోపనిషత్తులో చెప్పబడింది. ఈ జగత్తును పరిపాలించే ఒక అజ్ఞాతమైనటువంటి శక్తి ఉంది. కనబడడు, ఆయన ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, అవ్యక్తుడు, చిదానందుడు, అచింత్య, చింతించుటకు ఊహించుటకు సాధ్యము కానటువంటి స్థితిలో ఉన్నాడు వాడు. దాన్నే వివేకానందుడు అన్నాడు, ద ఎంబాడిమెంట్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ద మాస్టర్ ఆఫ్ నేచర్ ఇస్ వాట్ వి కాల్ గాడ్. సర్వతంత్ర స్వతంత్రుడు, ఈ భౌతిక ప్రపంచానికి అధినాయకుడు, వానినే మనము దైవం, దేవుడు అని పిలుస్తామని చెప్పి వివేకానందుడు అన్నాడు. ఖురాన్లో కూడా ఇదే మాట చెప్పబడింది. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఓ మహమ్మద్ ప్రవక్త పలుకు, చెప్పు నీ ప్రజలకు, రబ్బిల్ ఆలమీన్, ఈ సమస్త ప్రపంచానికి, ఆలం ప్రపంచానికి రబ్
యజమాని నేను, సమస్త ప్రపంచానికి నాయకుడు నేను అని చెప్పి ఓ ప్రవక్త నీ ప్రజలకు తెలుపు అని భగవద్వాణి ఖురాన్లో చెప్పబడింది. అలం తాలం మన్నల్లాహ లహు ముల్కు సమావాతి వల్లరజి వమాలకుం మిన్ దూనిల్లాహి మిన్ వలియ్యిం వలా నసీర్. సూరా అల్ బకరాలో చెప్పబడింది, ఈ భూమాకాశములను సృష్టించినటువంటి వాడని నేనే, ఈ ప్రపంచానికంతా అధిపతిని నేనే సంరక్షిస్తున్నాను, నేనే కాపాడుతున్నాను, నేనే పుట్టిస్తున్నాను, నేనే నాశనం చేస్తున్నాను. సమస్త ధర్మ గ్రంథాలు చెప్తాయి. కాటా హై హర్ ఏక్ జిగర్ మే అట్కా తేరా, హల్కా హై హర్ ఏక్ గోష్ మే లట్కా తేరా, మానా నహీ జిస్నే తుజే జానా హై జరూర్, భట్కే హుయే దిల్ మే భీ హై ఖట్కా తేరా. నీ ఉన్నావు అని చెప్పి ధార్మిక గ్రంథాలు ఎలుగెత్తి చాటుతున్నాయి. మానవుని యొక్క జీవితం యొక్క లక్ష్యమేమి, ఉద్దేశమేమి? ఆ దైవత్వాన్ని దర్శించేదే. ఏదైతే అవ్యక్తంగా ఉందో, ఏదైతే భౌతికమైనటువంటి ఇంద్రియాలకు కనబడదో దాన్ని ఆ త్రినేత్రంతో, అంతర ఇంద్రియంతో, జ్ఞాన నేత్రంతో అనుభవానికి తెచ్చుకునేదే జీవితం యొక్క ముఖ్య కర్తవ్యం. అయితే మనం అహంకారంతో, గర్వంతో, అరిషడ్ వర్గాలతో విర్రవీగిపోతున్నాం. మనం మహావిజ్ఞాని న్యూటన్ ఎవరో పోయి, అయ్యా సార్ మీరు ఎంతటి విజ్ఞానవంతులు, మీరు ఎన్ని విషయాలు కనుగొన్నారు మీరు అని అంటే, ఆ విజ్ఞాని అంటాడు చూడండి, I am only a child picking up the few pebbles on the shore of the gigantic ocean of truth. I am only a child. నేను చిన్న బాలుణ్ణి, సత్యమనే సముద్రపు ఒడ్డున 4 చిల్లి గవ్వలను ఏరుకున్నానంతే. మీరు నన్ను పైనకు తీసుకుపోతున్నారు, నాకేమీ తెలియదు. I am only a child picking up the few pebbles on the shore of the gigantic ocean of the truth. సోక్రటీస్ మహా తత్వశాస్త్రజ్ఞుడు. ఏమయ్యా మీరు ఎటువంటి తత్వశాస్త్రజ్ఞులు అంటే ఆయన అంటాడు, ఐ నో వన్ థింగ్ పర్ఫెక్ట్లీ, దట్ ఐ నో నథింగ్. ఒక్క విషయం మాత్రం నాకు పర్ఫెక్ట్గా తెలుసు, చాలా బాగా తెలుసు. ఏమది అంటే నాకేమీ తెలియదు. ఇంత తెలుసుకున్న జీరోనే ఇది. ఇన్సాన్ సమజ్తా హై కి మై భీ కుచ్ హూ, నాదాన్ సమజ్తా హై కి మై భీ కుచ్ హూ, లా హౌలా వలా ఖువ్వతా ఇల్లా బిల్లా, శైతాన్ భీ సమజ్తా హై కి మై భీ కుచ్ హూ. వీళ్ళంతా పెద్దవాళ్ళు, మాకేమీ తెలియదంటే మిడిమిడి జ్ఞానముతో, స్వల్ప జ్ఞానముతో మనము మిడిచిపాటు పడుతున్నాము, అహంకారంతో నిండిపోతున్నాం. అందువల్ల అహంకారాన్ని విడిచిపెట్టి తత్వాన్ని దర్శించాలి. ప్రతి ఒక్కరికి సాధ్యమవుతుంది. నేను అనుభవంతో చెప్తున్నాను ఈ మాట. ప్రతి ఒక్కనిలో దైవత్వం ఉంది, మీరు దర్శించగలరు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను. కష్టపడాలి, నిర్దిష్టమైనటువంటి ఒక గురి, లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఒక ఎయిమ్, లక్ష్యం పెట్టుకొని సాధించాలి. ఒక మంచి గైడ్ దొరికితే తప్పనిసరిగా ప్రతి ఒక్కడూ సాధించగలడు.